బీజేపీతో వైఎస్ఆర్సీపీ పార్టీ పొత్తు కోసం ప్రయత్నం చేస్తుందా? పొత్తు పెట్టుకుంటేనే మంచిదా? గతంలో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంత దారుణమైన ఘోర ఓటమిని చవి చూసిందా అనేటట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులందరికీ కూడా ఒక సలహా తట్టుతుంది. అయితే ఇక్కడ ఈ ఆలోచన ముందు వచ్చింది ఎవరికనంటే నెల్లూరు జిల్లా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాజాగా ఒక మీటింగ్ లో భాగంగా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఓడిపోయింది, మోడీకి ఉన్న ఇమేజ్ అనేది మనకి ఎంతో కొంత బెనిఫిట్ అవుదును, అంతేకాకుండా ఆయనకున్న ఓట్ బ్యాంకులో కూడా మనకి బలంగా దొరుకుదును అని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి గతంలో మేము కూడా కొంత సంకోచించాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన ఓటింగ్ అనేది మైనారిటీ ఓటింగ్ అనేది మిస్ అవుతుంది, వాళ్ళకి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదని చెప్పి ముఖ్యంగా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ప్రస్తావన తీసుకొచ్చింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయినా కానీ తాజాగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా అదే ఆలోచన. ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రోజు ఖచ్చితంగా బలమైన శక్తిగా ఉండేది అనేది ఒక ఆలోచన. కానీ ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా 2024 ఎన్నికల్లో ఏం చెప్పారు? జగన్ సింగిల్ గా వస్తాడు, సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయని చెప్పి ఒక డైలాగులు కొట్టారు. ఒక రంగా చెప్పాలంటే జగన్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోరు, జగన్ పొత్తు పెట్టుకునే అవసరమే రాదు. పొత్తు పెట్టుకునే అవసరం ఎవరిదనంటే పోటీ చేయలేని వ్యక్తి, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పని చేయలేని వ్యక్తులు, పార్టీ బలం లేని వ్యక్తులు వాళ్ళు చేస్తారు. టీడీపీ జనసేనకి బలం లేదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. మరి అప్పుడు అలా చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కీలకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కొంత ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నేతలందరూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా కేంద్రంలో మనకి బలమైన కనెక్షన్స్ అనేవి కావాలి. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర పెద్దలతో మనకి సత్సంబంధాలు అనేవి బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 10 సార్లు మాత్రం వెళ్ళుంటారు. అంటే ఏడాదికి 2 సార్లు అలా చొప్పున వేసుకున్నా కానీ 5 ఏళ్లలో 10 సార్లు 12 సార్లు ఢిల్లీకి వెళ్ళుంటారు. అందులో సగానికి పైగా ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన కేసుల గురించి, ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు, 33 ఛార్జ్ షీట్లు, 45,000 కోట్లకు పైగా ఏదైతే అవినీతి చేశారని చెప్పి భారీ ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కేసుల నేపథ్యంలో తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి పరంగా తీసుకొచ్చినట్టు, అభివృద్ధి నిధులు అనేవి సంక్షేమానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చినట్టు ఎక్కడా లేదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికే కానీ ఆ పార్టీలో ఉన్న నేతలు ఎవరికి కూడా పెద్దగా సత్సంబంధాలు, కనెక్షన్స్ అనేవి, ఇంటరాక్షన్స్ అనేవి ఎవరికి లేవు. కేవలం మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి గారికి మాత్రమే ఢిల్లీ పెద్దలతో కనెక్షన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి దొరకని అపాయింట్మెంట్ కూడా విజయసాయి రెడ్డి గారికి దొరుకుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆయన అంత కీలకం అయిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండక ముందు, ఉన్న తర్వాత ఎలా చూసుకున్నా కానీ ఆయనకి ఢిల్లీ పెద్దలతో ఓవరాల్ గా పెద్ద నెట్వర్కే ఉండేది. అమిత్ షా గారితో కానీ, మోడీ గారితో కానీ, జేపీ నడ్డా గారితో కానీ, నితిన్ గడ్కరీ గారితో కానీ, ఇలా కేంద్ర మంత్రులతో సహా అందరితో కూడా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి కనెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతల్లో ఎవ్వరికి కూడా ఢిల్లీ పెద్దలతో కాంటాక్ట్ పెంచుకున్నంత రాజకీయం వాళ్ళు చేయలేరు. వాళ్ళకి అంత ఇంటరాక్షన్ లేదు, వాళ్ళకి అంత సత్సంబంధాలు కూడా లేవు. మరి ఏం జరుగుద్ది? ఢిల్లీలో పెద్దలతో మమేకమయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 2024లో కొంత బలమైన శక్తిగా ఎదుగుద్ది. ఎందుకనంటే ప్రజెంట్ యుద్ధ నేపథ్యంలో ఇండియాకి, పాకిస్తాన్ కి మధ్య కూడా కొంత వార్ అనేది చిన్న చిన్నగా జరుగుతుంది. రాబోయే రోజులు ఇంకొంచెం పెద్దగా జరిగినా మనం ఆశ్చర్యపోసల. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా కానీ దేశవ్యాప్తంగా మోడీ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఎనలేని శక్తి అనే విధంగా తన సపోర్ట్ తీసుకుంటే ఓట్ బ్యాంక్ సంగతి పక్కన పెడితే మనకి బలమైన పార్టీ పునాదులు అనేవి దొరుకుతాయి. పార్టీ బలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొద్ది శాతంలోనైనా సరే మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి, సెంట్రల్ లో ఉన్న బీజేపీకి సత్సంబంధాలు కుదరడానికి అవకాశం ఉన్న నేతలు ఎవరు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారంటే ఆయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, పాత కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన చాలా కేసులు అయితే ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ నేతలు పొట్టు పెట్టుకుందామని ప్రయత్నాలు చేసినా గానీ ఇక్కడ ఢిల్లీ పెద్దలతో కుదరడం లేదు. పైగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ అనేది చాలా బలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఏపీ అభివృద్ధి, అమరావతి అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ నిధులు తీసుకురావడం, అక్కడి నుంచి చంద్రబాబు దాన్ని ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే దాని మీద ఆయన సూచన, నిధులు తీసుకురావడం పవన్ కళ్యాణ్ బాధ్యత,
బాధ్యత. అది పవన్ కళ్యాణ్ ఏ విధంగా మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మోడీతో బీజేపీతో కలిసి ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీతో పొత్తు అనేది దొరకదు. కానీ గతంలో బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో 2 కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలో భాగంగా మీరు కలవండి అని చెప్పి ఆఫర్ చేశారని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్ కున్న ఆలోచనలు, తనకున్న మత విలువలు ఏవైతే ఉన్నాయో అవి విరుద్ధం. ఇటు బీజేపీ సిద్ధాంతాలు వేరు, బీజేపీ ఆలోచనలు వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి బీజేపీ పెద్దలు కలిసింది ఎక్కడనంటే హిందుత్వాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలి, దేశభక్తి అనేది ఎక్కువగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇవి భిన్నంగా ఉంటాయి కాబట్టి అవి వీళ్ళకి మ్యాచ్ అవ్వు కాబట్టి ఖచ్చితంగా 99% బీజేపీతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత పొత్తుకు ప్రయత్నం చేసినా గానీ పొత్తు అనేది జరగదు. ఒకవేళ జరిగినా కానీ అంత పటిష్టంగా ఉంటాది, అది అవకాశం దొరుకుద్దా లేదనేది కూడా అంత కీలకంగా చెప్పలేం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సీనియర్ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఎవరికి అవకాశాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ అనేది చాలా కీలకంగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇదే పదంగా వెళ్తే 2029లో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకసారి వాళ్లే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా సీట్లు పెరగొచ్చు, లేదంటే కొన్ని సీట్లు తగ్గొచ్చు. ఎలా చూసుకున్నా కానీ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది తప్పితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నేతలందరూ కూడా బీజేపీతో పొత్తు కావాలని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. ప్రత్యేకించి కూడా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని జగన్ మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తన అభిప్రాయాన్ని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి కొన్ని ఆలోచనలు చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుద్ది? ఈసారి సింహం సింగిల్ గా పోటీ చేస్తుందా, లేదంటే సింహం మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఎదరకు వెళ్తుందా అనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే గతంలో ఇవే డైలాగులు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు కూడా జగన్ ని సింహంతో పోల్చి సింహం సింగిల్ గానే వస్తుంది, దమ్ముంటే రండి పందులు గుంపులుగా వస్తాయని చెప్పి డైలాగులు చెప్పి ప్రగల్భాలు పలికారు. మీడియా ముందునే పలికారు. మరి ఇప్పుడు పొత్తు ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా జరుగుద్దా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి. 100కి 99% పొత్తు కలిసే అవకాశం అయితే లేదు. దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నంత కాలం, మోడీ గారితో తనకి, బీజేపీతో తనకి సత్సంబంధాలు ఉన్నంత కాలం జగన్ ఆ కోటరీలోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే లేదు అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది.